Hello everyone, welcome back to our channel. Let's prepare simple and tasty పచ్చి శనగపప్పు రైస్. ఇందులోకి కాంబినేషన్గా క్యాప్సికమ్ డ్రమ్ స్టిక్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. అది క్యాప్సికమ్ డ్రమ్ స్టిక్ కర్రీ ప్లెయిన్ రైస్ అయినా తినొచ్చు, లేదా ఇలా రైస్లో కాంబినేషన్గా కూడా తినొచ్చు. అండ్ ఈ రైస్ కర్రీ లేకుండా ఒట్టిగా కూడా తినేసేయచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్లో కొంచెం గీ యాడ్ చేసుకొని ఇక్కడ పచ్చి శనగపప్పుని అయితే ఉడికించుకుంటున్నాము. ఇది ఉడికే లోపల అందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు యాడ్ చేసుకొని ఉడకనిద్దాము. తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరకాయ, ఉల్లిపాయలు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత అల్లం పచ్చిమిరకాయ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. అండ్ రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అండ్ కొంచెం టమాటోస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి. తర్వాత స్లైడ్గా మూత పెట్టి టమాటోలో ఉన్న వాటర్తో మనం దీన్ని ఉడకనివ్వాలి. చూపిస్తున్న విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మన పచ్చిశనగపప్పు ఉంది కదా, అది కుక్ అయిపోయినాక వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. సో దాన్ని బట్టి తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ రైస్ని బట్టి వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా రైస్ని కుక్ చేసుకున్నట్టే కుక్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ పచ్చి శనగపప్పు రైస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ క్యాప్సికమ్ కర్రీ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. 2 రెసిపీస్ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ షేర్ our videos if you find it useful. Thank you. Have a great time. Bye bye and don't forget to subscribe.